ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నిన్న మనం క్లాస్లోనే డైజెస్టివ్ సిస్టమ్ క్లాస్ అనేది డీటెయిల్గా చూసాము. ఇవన్నీ కూడా మనం నిన్న క్లాస్లో డిస్కస్ చేసామన్నమాట. మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ ఎలా అడుగుతారో కూడా నేను మీకు చెప్పాను. అలాగే ఇప్పుడు మనకి మౌత్లోని పార్ట్స్ అన్నీ అయిపోయినాయి. టీత్, జాస్ అవన్నీ డిస్కస్ చేసాము. మేజర్ ఆర్గాన్స్లో నెక్స్ట్ మేజర్ ఆర్గాన్ వచ్చి ఫారింగ్స్, యూసోఫాగస్, స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ కూడా నేను ఒక వీడియో చేసి పెట్టాను. మిగతాయి కూడాను మైనర్ ఆర్గన్స్, లివర్, గాల్ బ్లాడర్, ప్యాంక్రియాస్ కూడా డిస్కస్ చేద్దాము. మౌత్ అయితే అయిపోయింది. ఇవాళ క్లాస్లో ఫారింగ్స్ చూద్దామండి. ఓకే, ఇవన్నీ మౌత్లోని పార్ట్స్ అన్ని చెప్పేశాను కదా నిన్న. టీత్లోని కానీ టీత్లో టైప్స్ ఇవంతా అయిపోయింది నిన్న క్లాస్లోని. ఒకసారి మన ప్రీవియస్ వీడియో చూస్తే మీకు అర్థమైపోద్ది. ఇవాళ క్లాస్లో మనం ఫారింగ్స్ డిస్కస్ చేద్దాం. ఫారింగ్స్ నేను మీకు క్లాస్ చెప్తూనే ఎంసీక్యూస్ కూడా ఎగ్జామ్స్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎలా అడుగుతారని చెప్పేది కూడా చెప్తున్నాను. ఫారింగ్స్ దీన్ని ఎలా అడుగుతారంటే ఇది ఫారింగ్స్కి ఎలా ఎంసీక్యూ రేజ్ చేయొచ్చు అంటే కనెక్ట్స్ బోత్ మౌత్ అండ్ యూసోఫాగస్. మౌత్ అండ్ యూసోఫాగస్ ఆ పార్ట్ ఏంటిదని చెప్పేసి మనకి ఎంసీక్యూ అడుగుతారండి. విచ్ కనెక్ట్స్ ద బోత్ మౌత్ అండ్ యూసోఫాగస్ అంటే అప్పుడు ఫారింగ్స్ వచ్చేది. వై ఫారింగ్స్ అంటే ఎందుకంటే ఇది ఎందుకు యూజ్ అవుతుంది ఫారింగ్స్ అని చెప్పేసి అంటే ఫర్ ప్యాసేజ్ ఆఫ్ ఫుడ్. ఫర్ ప్యాసేజ్ ఆఫ్ ఫుడ్. ఓకే, ఫర్ ప్యాసేజ్ ఆఫ్ ఫుడ్. అలాగే ఒక పార్ట్ రిలేటెడ్ టు బోత్ డైజెస్టివ్ సిస్టమ్ అండ్ రెస్పిరేటరీ సిస్టమ్ అంట. వన్ పార్ట్ ఇన్ అవర్ డైజెస్టివ్ సిస్టమ్ విచ్ ఈజ్ రిలేటెడ్ టు డైజెస్టివ్ సిస్టమ్ అండ్ రెస్పిరేటరీ సిస్టమ్. డైజెస్టివ్ సిస్టమ్కి అలాగే రెస్పిరేటరీ సిస్టమ్ కింద వస్తుంది ఒక పార్ట్. ఆ ఒక్క పార్ట్ ఇదే అండి ఫారింగ్స్. ఇది రెస్పిరేటరీ సిస్టమ్ పార్ట్ అని చెప్పొచ్చు, డైజెస్టివ్ సిస్టమ్ పార్ట్ అని చెప్పొచ్చు ఫారింగ్స్ని. ఓకే, ఇలా మనకి ఎంసీక్యూ అనేది రైజ్ చేయొచ్చు. ఫారింగ్స్ ఫంక్షన్ ఏంటంటే ఫర్ ప్యాసేజ్ ఆఫ్ ఫుడ్. ఫారింగ్స్ విచ్ కనెక్ట్స్ బోత్ మౌత్ అండ్ యూసోఫాగస్. ఇది డైజెస్టివ్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్ పార్ట్ ఫారింగ్స్. ఓకే, ఇది ఇంతకు మించి దీని గురించి ఏం అడగరు. ఇది వచ్చేసి ఫారింగ్స్. నెక్స్ట్ మనం చూద్దాం యూసోఫాగస్. ఓకే, నేను మీకు డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ కూడా చూపిస్తాను. యూసోఫాగస్ ఇది వచ్చేసి ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ అండి. ఇక్కడ నోట్ నుంచి మనిషి ఇక్కడ నోరు నుంచి ఇది వచ్చేసి ఇట్లా ఉంటుంది కదా, ఇది వచ్చేసి ఇట్లా ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ అనమాట ఫారింగ్స్ అనేది. యూసోఫాగస్ అనేది విచ్ కనెక్ట్స్ యూసోఫాగస్ విచ్ కనెక్ట్స్ మౌత్ టు స్టమక్. మౌత్ టు స్టమక్. విచ్ కనెక్ట్స్ మౌత్ టు స్టమక్. ఓకే, మౌత్ నుంచి స్టమక్కి కనెక్ట్ అయ్యే పార్ట్ ఏమన్నా ఉంటే అది యూసోఫాగస్. ఓకే, యూసోఫాగస్ని ఫుడ్ పైప్ అని కూడా అంటారు. ఏమంటారు? ఫుడ్ పైప్. యూసోఫాగస్ని ఫుడ్ పైప్ అని కూడా అంటారు యూసోఫాగస్ని. ఇట్ ఈస్ ప్రజెంట్ బిట్వీన్ థొరాక్స్ క్యావిటీ అండ్ ప్రజెంట్ జస్ట్ బిహైండ్ ద ట్రకియా అనమాట. ఇది ప్రజెంట్ బిట్వీన్ యూసోఫాగస్, ప్రజెంట్ బిట్వీన్ థొరాక్స్ క్యావిటీ అండ్ జస్ట్ బిహైండ్ ద ట్రకియా. జస్ట్ బిహైండ్ ద ట్రకియా. ట్రకియా ఈజ్ ఆల్సో కాల్డ్ వైండ్ పైప్. ఓకే, ఇలానే వస్తాయి ఎంసీక్యూస్. ఈ డెప్త్గా అడగొచ్చు, జస్ట్ పైన పెరిఫెరల్గా కూడా అడగొచ్చు. మనకి ఎగ్జామ్ లెవెల్ని బట్టి అడుగుతారు. మనకి డిప్లొమా లెవెల్లో ఎగ్జామ్స్ అయితే జస్ట్ పైన అడుగుతారు. లేదు ఆర్ఆర్బి లాంటివి కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ మాత్రం చాలా ఫుల్ కాన్సెప్ట్ తెలిసి ఉండాలి. అప్పుడు చాలా డెప్త్గా అడుగుతారు. అప్పుడే ఆన్సర్ చేయటం ఈజీ అవుతుందండి. ఇక్కడ మనం యూసోఫాగస్ ప్రజెంట్ బిట్వీన్ థొరాక్స్ క్యావిటీ అండ్ ట్రకియా అని చెప్పాం కదా. ట్రకియాని యూసోఫాగస్ని ఒకటి సపరేట్ చేస్తుంది. అది ఇక్కడ బిట్ ఎలా రైజ్ చేస్తారంటే విచ్ వన్ సపరేట్స్ ట్రకియా అండ్ యూసోఫాగస్. ట్రకియా అండ్ యూసోఫాగస్ ఏంటది? ఎపిగ్లాటిస్. ఓకే, ఎపిగ్లాటిస్ అనేది ఇట్స్ ఎ ప్లేట్ లైక్ స్ట్రక్చర్ అనమాట. ప్లేట్ లైక్ స్ట్రక్చర్ విచ్ సపరేట్స్ ద ట్రకియా అండ్ యూసోఫాగస్. ఓకే, యూసోఫాగస్ ఫంక్షన్ ఏంటి? యూసోఫాగస్ ఫంక్షన్ పెరిస్టాలసిస్ మూమెంట్. యూసోఫాగస్ ఫంక్షన్ వచ్చేసి పెరిస్టాలసిస్ మూమెంట్.
పెరిస్టాల్సిస్ మూమెంట్ ఏంటంటే వ్రింక్లింగ్ మూమెంట్స్ అనమాట. వ్రింక్లింగ్ మూమెంట్స్ ఆఫ్ ఫుడ్. పెరిస్టాల్సిస్ మూమెంట్ అంటే వ్రింక్లింగ్ యూసోఫాగస్ ఫంక్షన్ వచ్చేసి పెరిస్టాల్సిస్ మూమెంట్. పెరిస్టాల్సిస్ మూమెంట్ అంటే మనకి యూసోఫాగస్ ఇలా ఉంటుందండి, ఇలా ఉంటుంది. ఫుడ్ ప్యాసేజ్కి ఇట్లా వెళ్ళడానికి హెల్ప్ అవుతుంది అనమాట ఫుడ్. ఓకే, యూసోఫాగస్ ఇది హెల్ప్ చేసేది ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే ప్రాపర్ మిక్సింగ్ ఆఫ్ ఫుడ్కి మనకి యూసోఫాగస్ హెల్ప్ చేస్తుంది. యూసోఫాగస్లో ఏమిటి అంటే 2 స్పింక్టర్స్ ఉంటాయి. యూసోఫాగస్ కన్సిస్ట్ 2 స్పింక్టర్స్ ఆర్ వాల్వ్స్ అని కూడా అంటారు వీటిని. 2 స్పింక్టర్స్ ఆర్ వాల్వ్స్ అని కూడా అంటారు. ఇవి ఏం చేస్తాయి అంటే ఓపెన్ క్లోజ్ చేస్తాయి అనమాట. యూసోఫాగస్ కన్సిస్ట్ 2 స్పింక్టర్స్. ఇవి ఓపెన్ క్లోజ్ అవుతాయండి. ఎందుకంటే హెల్ప్స్ ప్యాసేజ్ ఆఫ్ ఫుడ్ అనమాట. ఫుడ్ ప్యాసేజ్కి హెల్ప్ చేస్తాయి. ఫుడ్ అనేది మనకి ఇట్లా మంచిగా స్టమక్లోకి వెళ్ళిపోవడానికి హెల్ప్ చేస్తాయి అనమాట. ఇక్కడ నుంచి ఇట్లా మూమెంట్ ద్వారా ఇది స్టమక్ ఇట్లా ఫుడ్ ఇలా వెళ్ళిపోవడానికి హెల్ప్ చేస్తాయి. అవి ఏం చేస్తాయి అంటే స్పింక్టర్స్ అని చెప్పాం కదా, ఇట్లా ఫుడ్ వెళ్ళడానికి హెల్ప్ చేస్తాయి అని. స్పింక్టర్స్ డస్ నాట్ అలో రిఫ్లెక్స్ మూమెంట్ ఆఫ్ ఫుడ్. స్పింక్టర్స్ ఓకే, ఇలా అడుగుతారు. స్పింక్టర్స్ ఫంక్షన్ ఏంటి? స్పింక్టర్స్ ఫంక్షన్ డస్ నాట్ అలో రిఫ్లెక్స్ మూమెంట్ ఆఫ్ ఫుడ్. యూసోఫాగస్ ఫంక్షన్ అంటే పెరిస్టాల్సిస్ మూమెంట్. ఓకే, ఈ ఫుడ్ మనం తీసుకుంది వెనక్కి రాకుండా లోపలికి వెళ్ళిపోవడానికి మనకి స్పింక్టర్స్ ఆర్ వాల్వ్స్ అనేవి హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ఈసోఫాగస్. నెక్స్ట్ వచ్చేసి ఊవుల అంటే ఏంటో తెలుసా అండి? కొండనాలుక అంటారు కదా, పైన ఉంటుంది కదా కొండనాలుక. ఇట్ హెల్ప్స్ ఇన్ స్లాంట్ ప్యాసేజ్ ఆఫ్ ఫుడ్ టు యూసోఫాగస్ అనమాట. ఈ కొండనాలుక ఏం హెల్ప్ చేస్తుంది అంటే స్లాంట్ ప్యాసేజ్ ఆఫ్ ఫుడ్ టు యూసోఫాగస్. ఊలా ఫంక్షన్ అనమాట. ఇట్ ఈస్ ప్రజెంట్ బిట్వీన్ ద pharynx అండ్ టంగ్. కొండనాలుక ఎక్కడ ఉంటుందో తెలుసు కదా, నేను నోట్లో పై భాగంలో ఉంటుంది. ఫారింగ్స్కి టంగ్కి మధ్యలో ఉంటుంది అనమాట. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ఈసోఫాగస్, దిస్ ఈజ్ అబౌట్ ఊలో. నెక్స్ట్ మెయిన్ ఒకటి చూద్దాము, స్టమక్. దీంట్లోంచి పక్కా ఎంసీక్యూ, ఈ స్టమక్ అనే పార్ట్ నుంచి డైజెస్టివ్ సిస్టంలో ఎంసీక్యూస్ మనం పక్కా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్, స్కిప్ చేయకుండా చూడండి. స్టమక్ ఈజ్ ఏ జే షేప్డ్ శాక్ అనమాట. స్టమక్లో ఇప్పుడు మనకు ఒక బిట్ అడుగుతాను, చెప్పండి. సెకండరీ డైజెషన్ టేక్స్ ప్లేస్ ఇన్ ఎక్కడ జరుగుతుంది? మౌత్ స్టమక్. ప్రైమరీ డైజెషన్ ఎక్కడ జరుగుతుంది? ఇది ఒక ఇవి 2 ఎంసీక్యూస్ లాగా మనకు వస్తాయి ఎగ్జామ్లోనే, ఇది గుర్తుపెట్టుకోవాలి. సెకండరీ డైజెషన్ స్టమక్లో జరుగుతుంది. ఓకే, ప్రైమరీ డైజెషన్ మౌత్లో జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్, మనకు ఒకసారి వచ్చిన బిట్ కూడాను ఇది ఫార్మసీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోనే. ఓకే, సెకండరీ డైజెషన్ టేక్స్ ప్లేస్ ఇన్ స్టమక్, ప్రైమరీ డైజెషన్ టేక్స్ ప్లేస్ ఇన్ మౌత్. ఓకే, స్టమక్ హెల్ప్స్ ఇన్ డైజెషన్ అండి. అండ్ ఏం జరుగుతుందంటే ఇక్కడ కన్వర్షన్ జరుగుతుంది. స్టమక్లో వచ్చేసి కన్వర్షన్ జరుగుతుంది. ఏంటిది? సాలిడ్ ఫుడ్ మెటీరియల్ ఆర్ కాంప్లెక్స్ ఫుడ్ మెటీరియల్ సింప్లర్ ఫామ్లోకి మారుతుంది. ఇలా సింప్లర్ ఫామ్లోకి మారినప్పుడు, సింప్లర్ ఫుడ్ మెటీరియల్గా మారినప్పుడు డైజెషన్ విల్ బీ ఈజీ అనమాట. తీసుకున్నట్టుంటేనే డైజెషన్ అవ్వదు కదా, సో స్టమక్లో కన్వర్షన్ జరుగుతుంది అనమాట. కన్వర్షన్ జరిగి డైజెషన్కి హెల్ప్ అవుతుంది. అలాగే స్టమక్లోనే డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి. పార్ట్స్ ఆఫ్ స్టమక్ వచ్చేసి ఫస్ట్ది వచ్చేసి కార్డియాక్ స్టమక్ అనమాట. సెకండ్ వన్ వచ్చేసి ఫండస్. థర్డ్ వన్ వచ్చేసి బాడీ ఆఫ్ స్టమక్.
ఫోర్త్ వన్ వచ్చేసి పైలోరస్. ఇది నేను స్ట్రక్చర్ గీసి చూపిస్తాను. ఇట్లా యూసోఫాగస్ ఇక్కడ నుంచి ఇట్లా ఉంటుంది కదా. దాని తర్వాత స్టమక్, ఇది స్టమక్కి ఇలాంటి రూగే ఉంటుంది. ఓకే, ఇది వచ్చేసి ఫస్ట్ది కార్డియాక్ స్టమక్. ఓకే, ఇది వచ్చేసి ఫండస్. నెక్స్ట్ ఇది వచ్చేసి రూగే, ఇది కూడా చెప్తాను రూగే అంటే ఏంటో. నెక్స్ట్ ఇది వచ్చేసి బాడీ ఆఫ్ స్టమక్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది పైలోరస్. ఇక్కడ పైలోరస్. దిస్ ఈజ్ అ పార్ట్స్ ఆఫ్ స్టమక్లో పార్ట్స్ 4 ఉంటాయి. అవి ఇలా ఉంటాయి. ఓకే, ఈ థిక్ ఫోల్డ్ లైక్ స్ట్రక్చర్స్ ఉన్నాయి చూసారా, వీటిని రూగే అంటారు. థిక్ ఫోల్డ్ లైక్ స్ట్రక్చర్స్ ఇన్ ద స్టమక్, అవుటర్ పార్ట్ ఆఫ్ ద స్టమక్. ఇది వచ్చేసి అవుటర్ పార్ట్ ఆఫ్ ద స్టమక్. ఈ అవుటర్ పార్ట్ ఆఫ్ ద స్టమక్లోని ఈ థిక్ ఫోల్డ్ లైక్ స్ట్రక్చర్స్ని వచ్చేసి మనం రూగే అంటారు. రూగే విచ్ హెల్ప్స్ ఇన్ పెరిస్టాలిక్ మూమెంట్ ఆఫ్ స్టమక్ అనమాట. రూగే హెల్ప్స్ ఇన్ పెరిస్టాలిక్ మూమెంట్ ఆఫ్ స్టమక్. ఓకే, మనకి స్టమక్లో మెయిన్గా తెలుసుకోవాల్సిన ఏముందంటే, స్టమక్ కొన్ని ఉంటాయి డైజెస్టివ్ ఎంజైమ్స్ మోస్ట్ ఇంపార్టెంట్. పక్కా బిట్ వచ్చింది అందులోని. స్టమక్ pH వచ్చేసి 1 to 3. ఎందుకంటే డ్యూ టు ప్రజెన్స్ ఆఫ్ డైజెస్టివ్ ఎంజైమ్ HCl అనమాట. HCl అనే డైజెస్టివ్ ఎంజైమ్ ప్రజెంట్గా స్టమక్లో ఉండటం వల్ల స్టమక్ pH వచ్చేసి 1 to 3 ఉంటుంది. స్టమక్లో ఉండే డైజెస్టివ్ ఎంజైమ్స్ వచ్చేసి HCl, పెప్సిన్, ట్రిప్సిన్, మ్యూకస్. ది సబ్స్టాన్సెస్ ఆర్ ప్రజెంట్ ఇన్ స్టమక్. ఓకే, ఇవి ఎలా ప్రొడ్యూస్ అవుతాయి, ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతాయి అనేది మనకి ఎగ్జామ్స్లోని రిపీటెడ్గా వచ్చే బిట్స్ అనమాట. వీటిలోంచి ఖచ్చితంగా బిట్స్ వస్తాయి. మనకి మొన్న డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్లో వచ్చిన బిట్ ఇదే అండి. HCl ఈజ్ ప్రొడ్యూస్డ్ బై విచ్ సెల్స్ అని ఇచ్చారు. HCl ఈజ్ ప్రొడ్యూస్డ్ బై విచ్ సెల్. డైజెస్టివ్ ఎంజైమ్ అయిన HCl ఏ సెల్స్ నుంచి ప్రొడ్యూస్ అవుతుందని చెప్పేసి ఇచ్చారు. ఓకే, అవి ఇప్పుడు నేను డీటెయిల్గా ఈ 4 కూడా ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతాయని చెప్తాను. అవి ఖచ్చితంగా ఎగ్జామ్లో వచ్చే బిట్ అది. డైజెస్టివ్ ఎంజైమ్స్ అండి. ఇవి అయితే ఖచ్చితంగా నోట్ చేసుకోండి. ఇవి అయితే పక్కా క్వశ్చన్ అనమాట. ప్రతి ఎగ్జామ్లో అడుగుతూనే ఉన్నారు, ఏదో ఒకటి అయితే వస్తుంది. లాస్ట్ ఇయర్ అయితే మనకి డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్లో ఈ బిట్ అయితే వచ్చింది. HCl ఈజ్ ప్రొడ్యూస్డ్ బై విచ్ సెల్స్, పెరైటల్ సెల్స్ ఆర్ ఆక్సిజెంటిక్ సెల్స్ అని వచ్చింది. రాసిన వాళ్ళకి అయితే ఐడియా ఉంటుంది ఆన్సరు. ఓకేనా, అలాగే పెప్సిన్ ఆర్ పెప్సినోజన్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై విచ్ సెల్స్, చీఫ్ సెల్స్. పెప్సిన్ ఆర్ పెప్సినోజన్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై చీఫ్ సెల్స్. మ్యూకస్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై గాబ్లెట్ సెల్స్ ఆర్ మ్యూకస్ సెల్స్. మ్యాక్సిమం గాబ్లెట్ సెల్స్ అనే ఇస్తారు. నెక్స్ట్ గ్యాస్ట్రిన్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై జీ సెల్స్. ఈ 4లోంచి మనకైతే ఒక బిట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, ఇవి ఏం చేస్తాయి అంటే, ఈ డైజెస్టివ్ ఎంజైమ్స్ హెల్ప్స్ ఇన్ బ్రేక్ డౌన్ ఆఫ్ ఫుడ్ పార్టికల్స్ కన్వర్షన్ జరుగుతాయి అన్నమాట. ఇప్పుడు సాలిడ్ ఫామ్ నుంచి సింప్లర్ ఫామ్లోకి, కాంప్లెక్స్ ఫామ్ నుంచి సింప్లర్ ఫామ్లోకి ఫుడ్ కన్వర్షన్ జరగడానికి ఇవి హెల్ప్ చేస్తాయి అన్నమాట. హెల్ప్ చేసి అలాగే పెరిస్టాల్టిక్ మూమెంట్ చేస్తాయి స్టమక్లోని. పెరిస్టాల్టిక్ మూమెంట్స్ ఇన్ యూసోఫాగస్ అండ్ స్టమక్లోని ఈ డైజెస్టివ్ ఎంజైమ్స్ అనేవి చేస్తాయి అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి స్మాల్ ఇంటెస్టైన్ కూడా మనం డీటెయిల్గానే డిస్కస్ చేసాము. లాస్ట్ ఒక MCQ డిస్కస్ చేస్తూ దానికి కాన్సెప్ట్ బేస్డ్గా స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ కూడా డిస్కస్ చేసాము. అక్కడ ఒక 2-3 పాయింట్లు మిస్ అయ్యాయి, అవి నేను మీకు ఇప్పుడు చెప్తాను చూడండి. ఇది స్మాల్ ఇంటెస్టైన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఇందాక మనం ఇది పార్ట్స్ ఆఫ్ స్టమక్ చూసాం కదా. ఈ పైలోరిక్ స్ఫింక్టర్ ఉంటుంది కదా, ఈ పైలోరస్ నుంచి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ నుంచి మనకి ఇలాగా స్మాల్ ఇంటెస్టైన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, స్మాల్ ఇంటెస్టైన్ అనేది ఇలాగ స్టార్ట్ అవుతుంది మనకి. స్మాల్ ఇంటెస్టైన్ అనేది ఇక్కడ ఒక స్ఫింక్టర్ ఉంటుంది, ఇది పైలోరస్, ఇది వచ్చేసి స్ఫింక్టర్ ఉంటుంది, ఇది వచ్చేసి స్మాల్ ఇంటెస్టైన్. ఇలా స్టమక్ నుంచి ఇలాగ వచ్చేసి ఇలా కనెక్ట్ అయ్యి ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి
పైలోరస్ ఈజ్ లాస్ట్ పార్ట్ ఆఫ్ స్టమక్. లాస్ట్ పార్ట్ ఆఫ్ ద స్టమక్ తర్వాత కనెక్ట్ అయ్యి మనకి స్మాల్ ఇంటెస్టైన్ అనేది ఉంటుంది. ఓకే, స్మాల్ ఇంటెస్టైన్ ఏం చేస్తుంది? నిన్న మనం స్మాల్ ఇంటెస్టైన్ది ఫంక్షన్ కూడా చెప్పాము, అబ్జార్ప్షన్ అనేసి స్మాల్ ఇంటెస్టైన్ ఫంక్షన్ చెప్పాము. ఇక్కడ మిస్ అయిన 2 పాయింట్లు ఏంటంటే, ఇది వచ్చేసి లార్జెస్ట్ పార్ట్ ఇన్ ఎలిమెంటరీ కెనాల్ అనమాట. లార్జెస్ట్ పార్ట్ ఇన్ ఎలిమెంటరీ కెనాల్ అనేసి అంటే స్మాల్ ఇంటెస్టైన్. ఓకే, ఎలిమెంటరీ కెనాల్ లార్జెస్ట్ పార్ట్, ఎలిమెంటరీ కెనాల్ లార్జెస్ట్ పార్ట్ వచ్చేసి స్మాల్ ఇంటెస్టైన్. ఎందుకు స్మాల్ ఇంటెస్టైన్ అని అంటే, బికాజ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఫోల్డ్స్ అనమాట. చాలా ఫోల్డ్స్ ఉంటాయి, ఫోల్డ్స్ ఉంటాయి. ఈ ఫోల్డ్స్ని ఏమని అంటారు? విల్లై అంటారు. ఇది గుర్తుపెట్టుకోండి బిట్టు. స్మాల్ ఇంటెస్టైన్లో న్యూమరస్ ఫోల్డ్స్ ఉంటాయి, న్యూమరస్ నెంబర్ ఆఫ్ ఫోల్డ్స్ ఉంటాయి. ఈ ఫోల్డ్స్ని విల్లై అంటారు. ఇది అడగొచ్చు ఎంసీక్యూకి, విల్లై అంటారు. ఓకే, అలాగే మనకి బ్రెయిన్లో ఫోల్డ్స్ ఉంటాయి. బ్రెయిన్లో కూడా ఇదొక ఎంసీక్యూ లాగా చెప్తున్నాను, నోట్ చేసుకోండి. బ్రెయిన్లో కూడా ఫోల్డ్స్ ఉంటాయి. వాటిని ఏమంటారు? బ్రెయిన్ ఫోల్డ్స్ ఆర్ కాల్డ్ గైరీ. ఓకే, ఇది గైరీ. బ్రెయిన్ ఫోల్డ్స్ని గైరీ అంటారు, గైరీ అంటారు. ఓకే, నెక్స్ట్ మైటోకాండ్రియాలో కూడా ఫోల్డ్స్ ఉంటాయి అన్నమాట. మైటోకాండ్రియాలో కూడా ఫోల్డ్స్ ఉంటాయి. మైటోకాండ్రియా ఫోల్డ్స్ ఏమని పిలుస్తారు? క్రిస్టే. ఓకే, క్రిస్టే. ఇక్కడే మీకు 3 ఎంసీక్యూస్ వచ్చాయి. ఇందులో ఏ బిట్ అడిగినా మీరు పెట్టేస్తారు. ఇప్పుడు స్మాల్ ఇంటెస్టైన్ ఫోల్డ్స్ వచ్చి విల్లై, బ్రెయిన్ ఫోల్డ్స్ వచ్చేసి గైరీ, మైటోకాండ్రియా ఫోల్డ్స్ వచ్చేసి క్రిస్టే. ఓకే, అలాగే నెక్స్ట్ స్మాల్ ఇంటెస్టైన్, నెక్స్ట్ లార్జ్ ఇంటెస్టైన్ మనం ఒక వీడియోలో డిస్కస్ చేసాము. ఆ వీడియో నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మన ఛానల్లోకి వెళ్ళి చూసినా ఉంటుంది. ఓకే, ఆ 2 అయితే అక్కడ డిస్కస్ చేసాం. మనం నెక్స్ట్ డిస్కస్ చేయాల్సింది మైనర్ ఆర్గాన్స్ ఆఫ్ ద స్టమక్ అనేది మనం చూద్దాం. డైజెస్టివ్ సిస్టంలో మైనర్ ఆర్గాన్స్ డిస్కస్ చేద్దాం అనమాట. మైనర్ ఆర్గాన్స్ ఏమేమి ఉన్నాయి? లివరు, గాల్ బ్లాడరు, ప్యాంక్రియాస్. ఈ 3 కూడా మనం డిస్కస్ చేద్దాం నెక్స్ట్ క్లాస్లో. థ్యాంక్ యూ. డైజెస్టివ్ సిస్టంలో మనం స్టమక్ అవన్నీ డిస్కస్ చేసాం కదా, అవి పార్ట్స్ అండి. నేను కూడా మీకు చూపించాను. మనం ఇవాళ డిస్కస్ చేసింది స్ట్రక్చర్ ఆఫ్ స్టమక్. నేను మీకు స్టాండర్డ్ బుక్లోంచి నోట్స్ ప్రిపేర్ చేసి మరీ చెప్తున్నాను. ఓకేనా, చాలా ఇంపార్టెంట్గా చాలా మెయిన్ పాయింట్స్ నోట్స్ షార్ట్ చేసి చెప్తున్నాను. మీరు ఇలా చదువుకుంటే మీకు అకాడమిక్ ఎగ్జామ్స్కి హెల్ప్ అవుతుంది, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి హెల్ప్ అవుతుందండి. ఇది వచ్చేసి పార్ట్స్ ఆఫ్ స్టమక్ చూసాం కదా. కార్డియాక్ స్టమక్, ఫండస్, పైలోరిక్ యాంటీ ఇవన్నీ చూసాం మనం. స్టమక్ బాడీ చూసాము, ఇవన్నీ చూసాము. నెక్స్ట్ వచ్చేసి స్మాల్ ఇంటెస్టైన్ ఫోల్డ్స్ని విల్లై అంటారని చెప్పేసాం కదా. ఇది వచ్చేసి ఇలాగ ఉంటాయి. ఓకే, స్ట్రక్చర్ ఆఫ్ విల్లై ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్ ఇలాగుంటుంది. ఓకే.